హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వెజిటేబుల్ రైస్. ఫస్ట్ ఒక రైస్ కుక్కర్లో గీ వేసుకోండి. అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో బిర్యానీ ఆకులు అండ్ షాజీరా యాడ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర అవైలబుల్ ఉన్న మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇలాచీ, లవంగ, చెక్క అలాంటివి. నేనైతే ఇక్కడ అవాయిడ్ చేశాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత 2 చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చీలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఉడికింది కదండి, ఇందులో నేను వేరే వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్, బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే బఠానీ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ వేసుకున్నాను. ఒకటి ఆలు కూడా వేసుకుంటున్నాను. ఆలు కూడా వేసుకున్నాను. ఇందులోనే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయండి. సో ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అలా మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటారో దానికి డబుల్ వాటర్ పోసుకోవాలి. ఇందులో మీరు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కానీ పిల్లలు 1 నిమ్మకాయ కానీ పిండుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో అప్పుడు టేస్ట్ కొంచెం ఇక్కడ 1 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఒకవేళ ఇక్కడే చెక్ చేసుకోండి, మీకు సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువైంది, సో అందుకే మళ్ళీ ఒకసారి సాల్ట్ యాడ్ చేశాను. సో ఇది మీరు వాటర్ కొంచెం బాయిల్ అవుతుంది కదా, ఇందులో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ వెజిటేబుల్ రైస్ బాగుంటుంది. తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకోండి. పొద్దున పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి చాలా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టుకుని ఉడికిచ్చేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. కూడా వేసుకోండి. చాలా ఈజీ రెసిపీ కదా. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. గుమగుమలాడే వేడి వేడి రైస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.